ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. జయ శ్రీరామ్ స్మరణలతో పులకితులైన భక్తజనులు. చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరుడికి స్నపన తిరుమంజనం. నారాయణవనంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవం. ఘనంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వార్షికోత్సవం. తిరుపతి ఎస్వీబీసీ కార్యాలయంలో పండుగ సంబరం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు ఆషాఢం సార సమర్పణ. సుగుణాల రాశి సీతమ్మ తల్లి సకల గుణదాముడు రామయ్య తండ్రి కళ్యాణోత్సవంలో కనుల పండుగగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం తిరుచి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్య దేవాలయంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం ప్రసిద్ధి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని శనివారం సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం విశేషంగా సాగింది. అనంతరం సర్వాలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివార్లను తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు తిరుచిపై కొలువుదీరి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆదర్శ దంపతుల దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
టీటీడీ కళ్యాణ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న పరాశరేశ్వరునికి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవర్లను వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి, పూలమాలలను సమర్పణ చేసి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్లుగా పేరు గడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసురులైన పెరియాళ్వార్లకు శ్రీరంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాల్ అమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొలి రోజైన శనివారం సాయంత్రం శ్రీ పెరియాళ్వార్ల సన్నిధిలో జీయంగాల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం శాతుమొర నిర్వహించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఆవిర్భవించిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 16వ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. వెంకటాద్రి వంటి పుణ్యస్థలం, వెంకటేశ్వర స్వామి వంటి దైవం లేదని కలియుగ ధర్మవాక్కు. ఆ వాక్కుకు అక్షర నిలువెత్తు సాక్షాత్కార చిత్రరూపమే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రసార మాధ్యమ రంగంలో ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భక్తి వారధి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. షోడశ కళల పూర్ణచంద్రుడి వలె షోడశ వత్సరాలను పరిపూర్ణం చేసుకుని 17వ వసంతంలోకి అడుగుడుతున్న శుభతరుణంలో తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 16వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తితో కలిసి ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సమావేశ మందిరంలో జరిగిన సభా కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వేద పండితులు వేద స్వస్తితో కార్యక్రమాన్ని మంగళకరంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్ ఎస్వీబీసీ వార్షిక ప్రగతిని వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 61 ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్వీబీసీ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్వీబీసీకి, 16 సంవత్సరాలుగా ఎస్వీబీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులకు అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, తిరుమల నుంచి డైలీ కళ్యాణోత్సవం, ఎస్డీ సేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం అన్నీ లైవ్ ఇవ్వడమే కాకుండా టీటీడీ ఒకవైపు 61 ఆలయాలుగా విస్తరించుకుంటూ పోతూ ఉంటే మనం తదనుగుణంగా ఎక్కడెక్కడి నుంచి టెలికాస్ట్ చేయాలంటే ఆ విధంగా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అండ్ ద క్రెడిట్ గోస్ టు ద స్టాఫ్ బికాజ్ ఎందుకంటే ఈరోజు జమ్మూలో ఆలయం ఉందో లేదో తెలియదు కానీ 3 ఏళ్ల తర్వాత కొత్తగా శ్రీనగర్లో ఆలయం కట్టినా మీరు అక్కడికి పోయి టెలికాస్ట్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు. ఎలా అయితే ఆలయాల ద్వారా భక్తి ప్రచారం ఎంత ముఖ్యమో, హిందూ ధర్మ ప్రచారం ఎంత ముఖ్యమో, అలానే దాన్ని చేరవేయడానికి ఆ లాస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద క్రిటికల్ రోల్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై ఎస్వీబీసీ. సో దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని పనిచేయాలి. ధర్మగిరి వేద పాఠశాల నుంచి హనుమత్ జయంతి సందర్భంగా అఖండ సుందరాకాండ పారాయణం, అలానే హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశగంగలోని అంజనాద్రి నుంచి స్వామివారి బాలాంజనేయ స్వామివారి అభిషేకం, అలానే ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై ప్రవచనం, మరియు సింహాచలం, ద్వారకా తిరుమల, అన్నవరం ఇతర ఆలయాల నుంచి రెగ్యులర్ లైవ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకం అనేది భక్తులతో పాటు మన వాళ్ళు కూడా కలిసిపోయి స్వామివారి భక్తిలో లీనమవ్వడం జరిగింది. తమిళ ఛానల్లో లాస్ట్ 1 yearలో శ్రీమద్ భగవద్గీత, పురాణం ఎండ్రం ఎప్పం, సంపూర్ణ వాల్మీకి రామాయణం, ఆచార్య రముదం, ఆచార్య దేవోభవ, సంగీత సంగమం వంటి ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. కలియుగంలో మనం ఎంతమందికి భక్తి ప్రచారం చేసి వాళ్ళందరినీ స్వామివారి మార్గంలో తీసుకొస్తామో అది మనకే కాకుండా మొత్తం సమాజానికి మంచి చేస్తుంది. ఆపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఛానల్ అభివృద్ధికి ఉద్యోగుల తోడ్పాటు ఎంతో సహకరిస్తుందని, శ్రీ వెంకటేశ్వరుడి మంగళాశాసనాలతో
ఎస్వీబీసీ మరింత ప్రజాదరణ పొందాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 16 కంప్లీట్ అయి 17వ వసంతంలో ప్రవేశిస్తున్న సమయంలో మీ అందరికీ కూడా సాధారణంగా అభినందనలు, కృతజ్ఞతలు, ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది మనకు ఈ సీఈఓగా చాలామంది వచ్చారు. వారి వారి పర్యవేక్షణలో చాలా అభ్యున్నతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. మా విశ్వవిద్యాలయం ద్వారా ఎన్నో కార్యక్రమాలు మీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మేము ప్రసారాలు చేసాం. ముఖ్యంగా మాకు సంస్కృతం నేర్చుకుందాం అనేటువంటి ప్రోగ్రాం మేమంతా చేసాం. ఆ చేసింది 2 సార్లు 3 సార్లు ఎంతోమంది వ్యూవర్స్, తర్వాత ప్రేక్షకులు, వీరందరికీ కూడా ఎంతో అభిమానపాత్రంగా అయింది. దానికి కారణం మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానలే. స్వామివారి సన్నిధిలో చేసేటువంటి 14 నిత్యోత్సవాలు ఉంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి 14 లోకాలను రక్షించాలి అనేటువంటి దృక్పథంతో మన ఆగమశాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క లోకాన్ని రక్షించమని ఒక్కొక్క సేవ చేస్తున్నట్టుగా మనం రూపొందించినటువంటి విషయం. అదంతా కూడా ప్రత్యేకంగా మనం నివేదన ఘంటారావాల దగ్గర నుంచే సుప్రభాత సేవ, ఇంకా తోమాల సేవ, కొలువు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ప్రచారంలోకి వచ్చింది అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానలే దానికి దోహదపరిచింది అని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరుని దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ నిరంతరం భగవంతుడి సేవలో నిమగ్నమవుతున్న ఎస్వీబీసీ ఉద్యోగులు పూర్వజన్మ సుకృతులన్నారు. సభా సరస్వతి నమః. 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి అతి మహత్తరమైన, మంగళకరమైన, పవిత్రమైనటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ మాత్రమే కాదు, మనందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. సృష్టికర్త ఎవరు అంటే చతుర్ముఖుడు అంటారు. ఆయన చతుర్ముఖ బ్రహ్మ. ఆ సృష్టిని జగత్తుకి అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా మనఃఫలకం మీద ముద్ర వేసేటువంటి విధంగా చూపించగలిగినటువంటి చతురముఖులైనటువంటి బ్రహ్మలు మీరందరూ కూడా. స్వామివారి యొక్క మహత్తరమైనటువంటి పూజలు కానివ్వండి, లోకం ఆచరించవలసినటువంటి ధర్మ విధానాలు కానివ్వండి, లేదా మరి ఏ అంశమైనా సరే ఇంత మహత్తరంగా మరొక ఏ విధమైన ప్రసార మాధ్యమం చూపించలేదు అనేటువంటి ఒక ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి ఏకైక మాధ్యమం ఏదైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం. సమానానం ఉత్తమ శ్లోకోభవ అంటారు. అంటే మనతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో అగ్రగణ్యం అంటే ఈ కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని కాళిదాసు కవులు ఎవరంటే లెక్క పెట్టడం మొదలుపెట్టారు. కాళిదాస్ అన్నారు. ఆ తర్వాత ఇంకెవరైనా ఉంటే ఎవరు లేరు. అదేవిధంగా ఉత్తమంగా ఏ విధమైన వాణిజ్య దృష్టి లేకుండా భక్తిని, అదేవిధంగా తాదాత్మ్యతను, వైరాగ్యాన్ని, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి నైతిక విలువలని కూడా ఉపస్థాపనం చేయడంలో మొట్టమొదటి ఛానల్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆ తర్వాత ఇంకేం కనబడదు. అనంతరం ఎస్వీబీసీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలలో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతుల ప్రదానం జరిగింది.
చివరగా ముఖ్య అతిథులను ఛానల్ సీఈఓ ఘనంగా సత్కరించారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంగళప్రదాయిని శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢమాస తొలిసారెను అర్చకులు సంప్రదాయబద్ధంగా సమర్పించారు. దుర్గమ్మ ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఆలయ ఈవో రామారావు దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పసుపు కుంకుమలతో కూడిన సారెను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించిన తరువాత గర్భాలయంలో అమ్మవారికి సమర్పించారు. అనంతరం మల్లికార్జున మహామండపంలో కొలువైన దుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అర్చనలు జరిపి హారతులు అందజేశారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. టీటీడీకి అనుబంధమైన ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష మంగళ ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా లక్ష్మీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో శనీశ్వర అభిషేకం ఘనంగా జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శనీశ్వరుని చెంత కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆపై గణపతి పూజ జరిపి శని భగవానుడికి తైలంతో అభిషేకం, ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, గంధం, పూలమాలలతో శని భగవానుడికి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం చెంగలరావుపేటలో కొలువైన శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో నిర్వహించిన పునర్వసు ఉత్సవంలో భాగంగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి అర్చకులు నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై శ్రీ సీతాలక్ష్మణ సమేత రామయ్య తండ్రికి పసుపు, చందనంతో స్నపనాభిషేకం చేశారు. నూతన వస్త్రాలు, పూలమాలలు, తులసి హారాలతో శ్రీ సీతారాములకు అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా విశాఖ మహానగరం ఎండాడలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఆషాఢమాస మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములకు నిత్య కైంకర్యాలను పూర్తి చేసి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, రజత కిరీటంతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కడప రామకృష్ణ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో తైలాభిషేకం ఘనంగా జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శని భగవానుడికి పాదాలకు నువ్వులతో పూజలు చేశారు. అనంతరం భక్తులచే సామూహిక తైలాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ప్రాతకాల అర్చనలు జరిపిన తరువాత అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో స్వామివారి దివ్యమంగళమూర్తికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన సహితంగా నైవేద్యం, హారతులు సమర్పించారు. ఓరుగల్లు వాసుల ఆరాధ్య నిలయం శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధి శ్రీ భద్రేశ్వరుని అభిషేక సేవతో పరిమళ భరితంగా శోభిల్లింది. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని అర్చకులు పవిత్ర జలాలతో భద్రేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని వేడుకగా జరిపారు. తరువాత విభూది, గంధం, పూలమాలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా బిల్వపత్రార్చన, పుష్పార్చనలు జరిపి హారతులు అందజేశారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు భద్రేశ్వరుని సేవలో తరించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ అర్చకులు తొలుత రామబంటు శ్రీ ఆంజనేయుడికి విశేష పూజలు జరిపారు. తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, కంకణ ధారణ, నవగ్రహ మండపారాధన, అష్టదిక్పాలకుల పూజ, అగ్ని ప్రతిష్టాపనలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠంపై కొలువైన శ్రీ కాళికామాత అమ్మవారు వారాహి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు అమ్మవారికి శాక్తేయం సంప్రదాయం ప్రకారం షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వారాహి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి మంగళహారతులు సమర్పించారు. వారాహి అలంకరణలో కాళికాదేవి దర్శనం చేసుకుని భక్తులు పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
గోవింద